హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ములక్కాడ అలాగే ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చండి. నా దగ్గర రెడీగా లేదు, సో నేను యాడ్ చేయలేదు. అలాగే ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ములక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి యాడ్ చేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకుని మూత పెట్టి ఉడికించండి. ఒక 3 to 4 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ములక్కాయ ముక్క కాస్త మెత్తబడుతుందండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. మీరు ఒకసారి మూత పెట్టి ఉంచేసారంటే అది ఆ ఉల్లిపాయ అనేది మాడిపోతుంది. సో ఇలా ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులోకి టొమాటోస్ యాడ్ చేసుకోండి. నేను ఒక బిగ్ సైజ్ టొమాటో ఒకటి యాడ్ చేశాను. అండ్ అలాగే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. కళ్ళుప్పు యాడ్ చేశానంటే మీరు నార్మల్ సాల్ట్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని, మనకి ములక్కాయ ముక్కలు ఉడకాలంటే కొంచెం వాటర్ ఉండాలండి. సో వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి ములక్కాయ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో ఒకసారి చెక్ చేశారంటే తెలుస్తుందండి ములక్కాయ ముక్క పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆ కారం కూడా చక్కగా ఫ్రై అవుతుందండి ఆయిల్లో. ఇలా కారం కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని ఇలా చిన్నగా హోల్స్ లాగా పెట్టుకుని యాడ్ చేసుకోండి. అన్నీ కూడా యాడ్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్కి కూడా పడుతుందండి. సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉందండి. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్ కర్రీ అండి ఇది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది రైస్లోకి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.